స్టార్ట్ లెవీ అండ్ ఎగ్జామ్షన్స్ అండర్ కస్టమ్స్. దీంట్లో వన్ ఆఫ్ ద టాపిక్ వచ్చేసరికి పర్మనెంట్ ఇంపోర్టేషన్ అండ్ టెంపరీ ఇంపోర్టేషన్స్. ఈ పార్ట్ వచ్చేసరికి వాల్యూషన్ అండర్ కస్టమ్స్ పార్ట్ 3 లెక్చర్లో కంప్లీట్గా నేను కవర్ చేశాను. చాలా డీటెయిల్డ్గా కాన్సెప్ట్, తర్వాత అలాంగ్ విత్ క్వశ్చన్స్ కూడా కవర్ చేశాను. సో ఫస్ట్ ఆ టాపిక్ రిఫర్ చేసి వచ్చి ఈ టాపిక్ని కంటిన్యూ చేయండి. ఫస్ట్ ఏంటి, గవర్నమెంట్ వచ్చేసరికి ఎగ్జామ్షన్ నోటిఫికేషన్ ఇష్యూ చేసింది. అయితే ఈ నోటిఫికేషన్ కింద కవర్ అయినప్పుడు ఏవైనా సరే మనం ఇంపోర్ట్ చేసుకున్నా లేకపోతే ఎక్స్పోర్ట్ చేసుకున్నా కన్సెషనల్ రేట్ ఆఫ్ ద డ్యూటీకి ఎలిజిబుల్ అవుతాం అనమాట. అయితే ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఆ ఇంపోర్టెడ్ గూడ్స్ అనేవి ఆర్ టు బి యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ప్రొవిజన్ ఆఫ్ ద అవుట్పుట్ ఆఫ్ ద కమోడిటీ ఆర్ సర్వీసెస్ ఆర్ స్పెసిఫైడ్ అండ్ యూజ్. సో వీటిలో కనుక కవర్ అయ్యి ఉంటే, అంటే ఈ ఇంపోర్టెడ్ గూడ్స్ని ఈ పలానా పర్పస్కి కనుక యూజ్ చేస్తూ ఉంటే కనుక అప్పుడు ఎగ్జామ్షన్ నోటిఫికేషన్ కింద కవర్ అయ్యి కన్సెషనల్ రేట్ ఆఫ్ ద డ్యూటీకి ఎలిజిబుల్ అవుతాడనమాట ఇంపోర్టర్ అనేవాడు. అయితే అసలు ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఈ కన్సెషనల్ రేట్ ఆఫ్ ద డ్యూటీకి ఎలిజిబుల్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే, ఫస్ట్ వచ్చేసరికి ఇంపోర్టర్ ప్రొవైడ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద గూడ్స్ టు బి ఇంపోర్టెడ్. సో ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు. ఆ ఇన్ఫర్మేషన్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తాడు అంటే, నేమ్ and address of the importer or job worker, goods produced and process undertaken, nature and descriptions of the goods used, premise details, port of import, అవుట్పుట్ ఆర్ సర్వీస్ ఆర్ స్పెసిఫైడ్ అండ్ యూజ్. సో ఫస్ట్ ఏంటి, ఇంపోర్ట్ అనేవాడు ఈ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాడు. ప్రొవైడ్ చేసిన తర్వాత కస్టమ్స్ పోర్టల్ ఏదైతే ఉందో ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది జనరేట్ చేస్తుందన్నమాట. జనరేట్ చేసిన తర్వాత బాండ్ అండ్ సెక్యూరిటీని సబ్మిట్ చేస్తాడు ఇంపోర్టర్ అనేవాడు. సో తర్వాత ఏమవుతుంది, బిల్ ఆఫ్ ఎంట్రీ ఫర్ హోమ్ కన్సంప్షన్ పాస్ చేసేటప్పుడు ఏదైతే ఈ బాండ్ అండ్ సెక్యూరిటీ తర్వాత ఈ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఏదైతే కస్టమ్స్ పోర్టల్ జనరేట్ చేసిందో వీటిని ఈ బిల్ ఆఫ్ ఎంట్రీ ఫర్ హోమ్ కన్సంప్షన్లో సబ్మిట్ చేస్తాడనమాట. అప్పుడు సబ్మిట్ చేసినప్పుడు కస్టమ్స్ వాళ్ళు వెరిఫై చేసి కన్సెషనల్ రేట్ ఆఫ్ ద డ్యూటీని లెవీ చేస్తారు. అర్థమైందా? ఫస్ట్ వచ్చేసరికి ఇంపోర్టర్ అనేవాడు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాడు. ఏంటి, నేము, అడ్రస్, తర్వాత ఇంకా కొన్ని డీటెయిల్స్ ఇక్కడ నేము, అడ్రస్, గూడ్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్, ప్రాసెస్ అండర్టేకెన్, నేమ్ అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద గూడ్స్, ప్రెమైస్ డీటెయిల్స్, పోర్ట్ ఆఫ్ ద ఇంపోర్ట్, ఇలా డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాడు. ప్రొవైడ్ చేసిన తర్వాత కస్టమ్స్ పోర్టల్ ఏం చేస్తుందంటే ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ని జనరేట్ చేస్తుంది. తర్వాత ఇంపోర్టర్ అనేవాడు బాండ్ అండ్ సెక్యూరిటీలోకి ఎంటర్ అవుతాడు. తర్వాత ఏదైతే బిల్ ఫర్ ఎంట్రీ ఫర్ హోమ్ కన్సంప్షన్ పాస్ చేస్తాడో కస్టమ్స్ ఆఫీసరు, అప్పుడు ఈ ఐడెంటిఫికేషన్ నెంబరు అట్ ద సేమ్ టైం ఈ బాండ్ అండ్ సెక్యూరిటీ డీటెయిల్స్ ఇంపోర్టర్ అనేవాడు మెన్షన్ చేస్తాడు. మెన్షన్ చేసినప్పుడు అప్పుడు కస్టమ్స్ ఆఫీసరు డ్యూటీని అసెస్ చేసేటప్పుడు ఈ కన్సెషనల్ రేట్ ఆఫ్ ద డ్యూటీ అనేది లెవీ చేస్తాడనమాట. తర్వాత ఇంపోర్టర్ అనేవాడు హీ హ్యాస్ టు మెయింటైన్ ద రికార్డ్స్. దేని యొక్క డీటెయిల్స్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి అంటే, క్వాంటిటీ అండ్ వాల్యూ ఆఫ్ ద గూడ్స్ విచ్ ఆర్ ఇంపోర్టెడ్, రిసీవ్డ్ అండ్ కన్జ్యూమ్డ్ ఆర్ సెంట్ ఫర్ జాబ్ వర్కర్ అనమాట. తర్వాత ప్రొవైడ్ వెన్ ఆస్క్డ్ బై ద అసిస్టెంట్ కమిషనర్ ఆర్ డెప్యూటీ కమిషనర్ మంత్లీ స్టేట్మెంట్ బై ద 10th ఆఫ్ ద నెక్స్ట్ మంత్ లోపు స్టేట్మెంట్స్ అనేది ఫైల్ చేయాలి. తర్వాత జాబ్ వర్కర్ గూడ్స్ కెన్ బి సెంట్ టు ద జాబ్ వర్కర్ ఫర్ ప్రాసెసింగ్ టు ద మ్యాక్సిమం అప్ టు 6 months. సో మనం అడిషనల్గా ఫర్దర్ ప్రాసెసింగ్ ఏదైనా చేయాలనుకోండి ఒక గూడ్స్ని, సో మనం ఏం చేయొచ్చు అంటే ఒక జాబ్ వర్కర్కి పంపించవచ్చు అనమాట ఫర్దర్ ప్రాసెసింగ్ చేయడానికి. ఎంత పీరియడ్ వరకు పంపించవచ్చు అంటే మ్యాక్సిమం 6 months వరకు పంపించవచ్చు. అయితే ప్రాపర్ రికార్డ్స్ ఆర్ టు బి మెయింటైన్ బై ద బోత్ ఇంపోర్టర్ యాజ్ వెల్ యాజ్ జాబ్ వర్కర్. తర్వాత గూడ్స్ షెల్ బి సెంట్ అండర్ ఇన్వాయిస్ ఆర్ ఈవే బిల్. Job worker has to maintain the accounts of receipt of the goods, process undertaken and waste generated. సో ఈ జాబ్ వర్కర్ అనేవాడు ఏమేమి రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, తన గూడ్స్ ఏమేమి రిసీవ్ చేసుకున్నాడు, ప్రాసెస్ ఏం అండర్టేకింగ్ చేశారు, అలాగే వేస్ట్ ఎంత జనరేట్ అవుతుంది అన్న డీటెయిల్స్ మెయింటైన్ చేయాలి. తర్వాత ఈ డీటెయిల్స్ అనేది జ్యూరిడిక్షనల్ కస్టమ్స్ ఆఫీసరు అడిగిన ప్రతిసారి సబ్మిట్ చేయాలన్నమాట. తర్వాత ప్రాసెసింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత జాబ్ వర్కర్ వచ్చేసరికి ఆ గూడ్స్ని మళ్ళీ వెనక్కి ఇంపోర్టర్కి పంపిస్తాడు లేదా ఇంకొక జాబ్ వర్కర్కి పంపిస్తాడనమాట. ఫర్దర్ ప్రాసెసింగ్ కోసం వేరే జాబ్ వర్కర్కి కూడా పంపించవచ్చు. ఇన్ కేస్ ప్రాసెసింగ్ కనుక కంప్లీట్ అయితే కనుక ఇంపోర్టర్కి మళ్ళీ వెనక్కి పంపించేస్తాడు.
ఇది జాబ్ వర్కింగ్ డీటెయిల్స్ అనమాట. సో గూడ్స్ అనేది ఫర్ ద పర్పస్ ఆఫ్ ద ఫర్దర్ ప్రాసెసింగ్ కోసం మనం జాబ్ వర్కర్కి పంపించవచ్చు. మ్యాక్సిమం 6 months వరకు పంపిస్తారనమాట. పంపించినప్పుడు వీళ్ళిద్దరూ బోత్ ద ఇంపోర్టర్ అండ్ జాబ్ వర్కర్ వచ్చేసరికి రికార్డ్స్ అనేది మెయింటైన్ చేస్తారు. తర్వాత జాబ్ వర్కర్కి మనం ఈ గూడ్స్ పంపించినప్పుడు ఇన్వాయిస్ అండ్ బిల్స్ కూడా మెయింటైన్ చేస్తామన్నమాట. తర్వాత ఈ జాబ్ వర్కర్ అనేవాడు తన దగ్గర గూడ్స్ వచ్చినప్పుడు ఏమేమి గూడ్స్ రిసీవ్ చేసుకున్నాడు, ఏం ప్రాసెస్ అండర్టేకింగ్ చేశాడు, అండ్ ఎంత వేస్ట్ జనరేట్ అయింది అని చెప్పేసి డీటెయిల్గా రికార్డ్స్ మెయింటైన్ చేస్తాడు. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి జ్యూరిడిక్షనల్ కస్టమ్స్ ఆఫీసర్ అడిగిన ప్రతిసారి సబ్మిట్ చేయాలి. తర్వాత ప్రాసెసింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఐదర్ ఇంపోర్టర్కి లేదా ఫర్దర్ ప్రాసెసింగ్ కోసం వేరే జాబ్ వర్కర్కి కూడా సబ్మిట్ చేస్తాడనమాట. తర్వాత ఇంపోర్టెడ్ క్యాపిటల్ గూడ్స్. ఇంపోర్టెడ్ క్యాపిటల్ గూడ్స్ అంటే ద ఇంపోర్టర్ హూ హ్యాస్ ఇంపోర్టెడ్ ద క్యాపిటల్ గూడ్స్ అవైలింగ్ ద బెనిఫిట్ ఆఫ్ ద ఎగ్జంప్షన్ నోటిఫికేషన్ మే క్లియర్ సచ్ గూడ్స్ ఫర్ హోమ్ కన్సంప్షన్ ఆఫ్టర్ యూజింగ్ దెమ్ ఫర్ ద స్పెసిఫైడ్ పర్పస్ ఆన్ ద పేమెంట్ ఆఫ్ డ్యూటీ. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఫర్ సపోజ్ ఏవైనా ఒక క్యాపిటల్ గూడ్స్ మనం ఇంపోర్ట్ చేసుకుందాము అనుకుందాం, ఫర్ స్పెసిఫైడ్ పర్పస్ కోసం యూజ్ చేసుకున్నాం, ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ గూడ్స్ మీద ఆ ఇంపోర్టర్ అనేవాడు ఎగ్జంప్షన్ నోటిఫికేషన్ కింద బెనిఫిట్ అనేది తీసుకుంటున్నాడు. అంటే ఏంటి, కన్సెషనల్ రేట్ ఆఫ్ ద డ్యూటీ తీసుకుంటున్నాడు అని అనుకున్న తర్వాత ఏమైంది, ఆ స్పెసిఫైడ్ పర్పస్ అయిపోయిన తర్వాత ఆ గూడ్స్ని కెన్ బి క్లియర్డ్ ఫర్ హోమ్ కన్సంప్షన్ ఆన్ ద పేమెంట్ ఆఫ్ డ్యూటీ అంటున్నాడు. సో ఎంత డ్యూటీ పే చేయాలి అంటే ద డ్యూటీ లెవియబుల్ ఆన్ సచ్ గూడ్స్ వితౌట్ ఎగ్జంప్షన్. అసలు ఎగ్జంప్షన్ అనే కాన్సెప్టే లేకపోతే తను ఎంత డ్యూటీ పే చేస్తాడు. ఆ గూడ్స్ ఏంటి, క్యాపిటల్ గూడ్స్ కాబట్టి కాస్ట్లో నుంచి డిప్రిసియేషన్ లెస్ చేసి ఆ వచ్చే నెట్ అమౌంట్ మీద రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ కాదు, నార్మల్ రేట్ ఆఫ్ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ మల్టిప్లై చేస్తే కనుక డ్యూటీ లెవియబుల్ ఆన్ సచ్ గూడ్స్ వితౌట్ ఎగ్జంప్షన్ వస్తుంది. మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను, కాస్ట్లో నుంచి డిప్రిసియేషన్ లెస్ చేసి నార్మల్ రేట్ ఆఫ్ ద డ్యూటీతో మల్టిప్లై చేస్తే కనుక డ్యూటీ లెవియబుల్ ఆన్ సచ్ గూడ్స్ వితౌట్ ఎగ్జంప్షన్ వస్తుంది, మైనస్ డ్యూటీ విచ్ హ్యాస్ బీన్ ఆల్రెడీ పేడ్ అట్ ద టైమ్ ఆఫ్ ద ఇంపోర్టేషన్ అలాంగ్ విత్ ద ఇంట్రెస్ట్ ఆన్ ద డిప్రిషియేటెడ్ వాల్యూ ఇన్ స్ట్రైట్ లైన్ మెథడ్. సో యాక్చువల్గా డ్యూటీ ఏదైతే పే చేశాడో దాన్ని లెస్ చేస్తే కనుక మనకి ఏమొస్తుంది, అమౌంట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ వస్తుందన్నమాట. ఎంత డ్యూటీ పే చేస్తే కనుక అప్పుడు హీ కెన్ క్లియర్ దట్ క్యాపిటల్ గూడ్స్ ఫర్ హోమ్ కన్సంప్షన్ వస్తుంది. సో డిప్రిసియేషన్ రేట్స్ ఏంటి అంటే ఫర్ ఎవ్రీ క్వార్టర్ ఆర్ పార్ట్ ఆఫ్ ద క్వార్టర్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి డిప్రిసియేషన్ రేట్ వచ్చేసరికి 4% అనమాట. అంటే ప్రతి క్వార్టర్కి 4%. ఒక ఇయర్లో 4 quarters ఉంటాయి కాబట్టి 16% వస్తుంది. తర్వాత సెకండ్ అండ్ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి 3%, తర్వాత ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఇయర్కి వచ్చేసరికి 2.5%, తర్వాత దేర్ ఆఫ్టర్ ఫిఫ్త్ ఇయర్ తర్వాత వచ్చే ప్రతి ఇయర్కి 2% అనమాట. సో ఫస్ట్ ఇయర్కి డిప్రిసియేషన్ రేట్ వచ్చేసరికి 4%, సెకండ్ అండ్ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి 3%, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఇయర్కి వచ్చేసరికి 2.5%, అండ్ దేర్ ఆఫ్టర్ పీరియడ్కి వచ్చేసరికి ఏంటంటే 2% అనమాట. సో ఏవైతే క్యాపిటల్ గూడ్స్ మీద ఇంపోర్టర్ అనేవాడు ఎగ్జంప్షన్ నోటిఫికేషన్ ద్వారా బెనిఫిట్స్ తీసుకుంటున్నాడో ఆ క్యాపిటల్ గూడ్స్ ఆఫ్టర్ ద స్పెసిఫైడ్ పర్పస్, అంటే ఏ పర్పస్కి అయితే వాడు ఇంపోర్ట్ చేశాడో ఆ పర్పస్ అయిపోయిన తర్వాత హీ కెన్ క్లియర్ సచ్ గూడ్స్ ఫర్ ద హోమ్ కన్సంప్షన్ ప్రొవైడెడ్ హీ హ్యాస్ టు పే ద డ్యూటీ పే చేసిన తర్వాత క్లియర్ చేయొచ్చు. సో ఎంత డ్యూటీ పే చేస్తాడు అంటే ఇట్ ఈస్ అ డిఫరెన్స్ ఆఫ్ ఏంటి, డ్యూటీ విచ్ ఈస్ లెవియబుల్ ఆన్ ద క్యాపిటల్ గూడ్స్ వితౌట్ ఎగ్జంప్షన్ మైనస్ డ్యూటీ విచ్ ఈస్ యాక్చువల్లీ పెయిడ్ అనమాట. సో ఈ డ్యూటీ లెవియబుల్ ఆన్ ద సచ్ గూడ్స్ వితౌట్ ఎగ్జంప్షన్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే కాస్ట్లో నుంచి డిప్రిసియేషన్ లెస్ చేసిన తర్వాత నార్మల్ రేట్ ఆఫ్ ద బేసిక్ కస్టమ్స్ డ్యూటీ మనం మల్టిప్లై చేస్తే కనుక డ్యూటీ లెవియబుల్ ఆన్ సచ్ క్యాపిటల్ గూడ్స్ వితౌట్ ఎగ్జంప్షన్ వస్తుంది. ఇప్పుడు సమ్ చూద్దాం. ఇప్పుడు వీడు ఏమంటున్నాడు, ద ఇంపోర్టెడ్ ఏ మిషన్ ఫ్రమ్ జర్మనీ ఆన్ 12th of January 2020 ఫర్ 20 lakhsకి ఇంపోర్ట్ చేసుకున్నారు. ఎప్పుడు, జనవరి 2020లో. తర్వాత ద ఇంపోర్టర్ ఎలిజిబుల్ ఫర్ ద కన్సెషనల్ రేట్ ఆఫ్ ద డ్యూటీకి ఎలిజిబుల్ అయ్యాడు. తర్వాత ఆన్ 5th April 2023 ఇంపోర్టర్ వాంట్స్ టు క్లియర్ ద మిషన్ ఫర్ హోమ్ కన్సంప్షన్. సో 3 years అయిన తర్వాత మిషన్ని క్లియర్ చేయాలనుకుంటున్నాడు. ఆఫ్టర్ హ్యావింగ్ బీయింగ్ యూస్డ్ ఫర్ ద స్పెసిఫైడ్ పర్పస్. కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అయినాయి కదా. ఏంటి, ఇంపోర్టర్ అనేవాడు
హీఈస్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జామ్షన్ నోటిఫికేషన్ అయి ఉండాలి. తర్వాత క్యాపిటల్ గూడ్స్ అనేవి ఫర్ స్పెసిఫైడ్ పర్పస్ యూస్ చేసిన తర్వాత హీ కెన్ క్లియర్ సచ్ గూడ్స్ ఫర్ హోమ్ కన్జంప్షన్ ఆన్ ద పేమెంట్ ఆఫ్ డ్యూటీ. సో ఇప్పుడు డ్యూటీ ఎంత పే చేయాలో మనం డిటర్మైన్ చేయాలన్నమాట. తర్వాత కన్సెషనల్ రేట్ ఆఫ్ ద డ్యూటీ వచ్చేసరికి 5%. తర్వాత నార్మల్ రేట్ ఆఫ్ ద బేసిక్ కస్టమ్స్ డ్యూటీ వచ్చేసరికి 40% అనమాట. తర్వాత క్యాలిక్యులేట్ ద బేసిక్ కస్టమ్స్ డ్యూటీ పేబుల్ బై ద ఇంపోర్టర్ ఆన్ ద క్లియరెన్స్ ఆఫ్ ద క్యాపిటల్ గూడ్స్ ఫర్ హోమ్ కన్సంప్షన్ ఆన్ ద 5th April 2023. సో డ్యూటీ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. మనకి ఫస్ట్ డ్యూటీ డిటర్మైన్ చేయాలి అంటే డిప్రిసియేషన్ రేట్స్ తెలుసు కదా మనకి. ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి ఎంత 4%. సో 2020లో 4 quarters ఉన్నాయి కాబట్టి 16% అనమాట. 2021కి కూడా 4 quarters ఉన్నాయి కాబట్టి 4 × 3% కాబట్టి 12%. తర్వాత సెకండ్ ఇయర్కి కూడా 3%, తర్వాత థర్డ్ ఇయర్కి కూడా 3% అనమాట. సో 4 quarters × 3% 12% అవుతుంది. తర్వాత 2023లో 5th April 2023న తను క్లియర్ చేయాలి అనుకుంటున్నాడు. సో ఏంటి, క్వార్టర్ ఆర్ పార్ట్ ఆఫ్ ద క్వార్టర్ని మనం కన్స్ట్రక్ట్ చేస్తామన్నమాట. ఈవెన్ దో 5th April అయినా కూడా, అంటే సెకండ్ క్వార్టర్కి జస్ట్ స్టార్ట్ అయ్యి 5 days అయినా కూడా మనం 2 quartersగా కన్స్ట్రక్ట్ చేస్తాము. సో 2 quarters × 2.5% వేసుకుంటే కనుక 5% వస్తుంది. సో టోటల్ డిప్రిసియేషన్ పర్సంటేజ్ వచ్చేసరికి 45%. సో డిప్రిసియేషన్ అమౌంట్ ఎంత అంటే 20 lakhs ఆ మిషనరీ, దాని మీద 45% వేసుకుంటే కనుక 9 lakhs అనేది డిప్రిసియేషన్ అమౌంట్ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాము, కాస్ట్ ఆఫ్ ద ఎసెట్లో నుంచి డిప్రిసియేషన్ లెస్ చేసి నార్మల్ రేట్ ఆఫ్ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ లెవీ చేస్తే కనుక డ్యూటీ విచ్ ఈస్ లెవేబుల్ ఆన్ ద క్యాపిటల్ గూడ్స్ వితౌట్ ఎగ్జంప్షన్ వస్తుంది. సో ఈ 11 lakhs మీద 20% వేస్తే కనుక 2.2% వస్తుంది. తర్వాత డ్యూటీ విచ్ ఇస్ యాక్చువల్లీ పెయిడ్. యాక్చువల్గా తను క్యాపిటల్ గుడ్స్ మీద ఏ డ్యూటీకి ఎలిజిబుల్ అయ్యాడు, కన్సెషనల్ రేట్ ఆఫ్ ద డ్యూటీకి ఎలిజిబుల్ అయ్యాడు. సో కన్సెషనల్ రేట్ ఆఫ్ ద డ్యూటీ వచ్చేసరికి 5%. సో కన్సెషనల్ రేట్ ఆఫ్ ద డ్యూటీ వచ్చేసరికి 5% కాబట్టి 20 lakhs మీద 5% వేసుకుంటాం అనమాట. 1 వస్తుంది. 2.2 - 1 చేస్తే 1.2 lakhs అనేది అమౌంట్ ఆఫ్ డ్యూటీ పేయబుల్ బై ద ఇంపోర్టర్ వస్తుందన్నమాట. సో ఇంత డ్యూటీ తను పే చేస్తే కనుక హీ కెన్ క్లియర్ దట్ క్యాపిటల్ గూడ్స్ ఫర్ హోమ్ కన్జంప్షన్. తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ పిలిఫర్డ్ గూడ్స్ విచ్ ఆర్ లాస్ట్ ఆర్ డ్యామేజ్డ్. ఫస్ట్ పిలిఫర్డ్ గూడ్స్ అనేది ఏంటంటే కవర్డ్ అండర్ ద సెక్షన్ 13. గూడ్స్ లాస్ట్ ఆర్ డ్యామేజ్ వచ్చేసరికి కవర్డ్ అండర్ సెక్షన్ 23 subsection 1. అసలు పిలిఫర్డ్ గూడ్స్ అంటే ఏంటి అంటే గూడ్స్ పెట్టి థెఫ్ట్ బై ద హ్యూమన్ బీయింగ్ అనమాట. వేరస్ కమింగ్ టు గూడ్స్ లాస్ట్ ఆర్ డ్యామేజ్డ్ గూడ్స్ అంటే ఏంటి అంటే ఫైర్ ద్వారా కానీ లేదా ఫ్లడ్ ద్వారా కానీ ఆ గూడ్స్ డ్యామేజ్ అయి ఉంటే కనుక సెక్షన్ 23 subsection 1 కింద కవర్ అవుతాయి. తర్వాత ఈ పిలిఫర్ గూడ్స్లో ఎక్కడ అక్కరెన్స్ అవుతుంది అంటే అక్కరెన్స్ వచ్చేసరికి ఆఫ్టర్ అన్లోడింగ్ బట్ బిఫోర్ ద ఆర్డర్ ఫర్ క్లియరెన్స్ ఆఫ్ ద హోమ్ కన్జంప్షన్ ఆర్ వేర్ హౌసింగ్ అనమాట. అంటే వన్స్ గూడ్స్ అనేది అన్లోడ్ అయిన తర్వాత బట్ బిఫోర్ ద ఆర్డర్ ఫర్ హోమ్ క్లియరెన్స్కి కానీ లేకపోతే వేర్ హౌసింగ్ ఆర్డర్ పాస్ చేసే బిఫోర్ కనుక గూడ్స్ డ్యామేజ్ అయితే లేదా దొంగలించబడితే అప్పుడు ఈ సెక్షన్ కింద కవర్ అవుతుంది. అక్కరెన్స్ ఇన్ ద వేర్ హౌస్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్, వేరియస్ అక్కరెన్స్ ఇన్ ద వేర్ హౌస్ ఈజ్ రికగ్నైజ్డ్. ఇక్కడ ఈ లాస్ ఆర్ డ్యామేజ్ అనేది ఇట్ కెన్ హ్యాపెన్ ఎట్ ఎనీ టైమ్ బిఫోర్ ద యాక్చువల్ క్లియరెన్స్. సో ఏంటి ఎట్ ఎనీ టైమ్ బిఫోర్ ద యాక్చువల్ క్లియరెన్స్ అంటే ఏంటి, ఈవెన్ ఓషన్లో ఉన్నా కూడా అవి డ్యామేజ్ అవ్వచ్చు, లేదా వేర్ హౌస్కి తీసుకొచ్చిన తర్వాత ఏదైనా ఒక ఫైర్ యాక్సిడెంట్ జరగవచ్చు. సో బిఫోర్ క్లియరెన్స్ ఎక్కడైనా జరిగే ఈ లాస్ ఆర్ డ్యామేజ్ అనేది జరిగే పాసిబిలిటీ ఉందన్నమాట. సో ఇట్ కెన్ హ్యాపెన్ ఎట్ ఎనీ టైమ్ బిఫోర్ ద యాక్చువల్ క్లియరెన్స్ ఆఫ్ ద గూడ్స్. తర్వాత రెస్టోరేషన్ పాసిబుల్. ఎందుకు, ఎవరో ఒకరు దొంగలించి తీసుకొని వెళ్ళిపోయారు కదా. సో ఏదన్నా కరెక్ట్ యాక్షన్ కనుక తీసుకుంటే కనుక రెస్టోరేషన్ పాసిబుల్ అవుతుంది. వేరాస్ ఈ ఫ్లడ్ వల్ల కానీ లేకపోతే ఫైర్ వల్ల కానీ గూడ్స్ డ్యామేజ్ అయిపోతే కనుక రికవరీ అనేది ఇంపాసిబుల్ అనమాట. తర్వాత ద డిపార్ట్మెంట్ గెట్స్ కాంపన్సేషన్ ఫ్రమ్ కస్టోడియన్. ఎందుకు కాంపన్సేషన్ చేస్తున్నాడు ఈ కస్టోడియన్ అంటే మనం గూడ్స్ వచ్చేసరికి వేర్ హౌస్లో పెట్టినప్పుడు కస్టోడియన్ పొజిషన్లో ఉంటాయన్నమాట. సో తను పొజిషన్లో ఉన్నప్పుడు ఆ గూడ్స్ వచ్చేసరికి వేరే వాళ్ళు దొంగలిచ్చినప్పుడు దానికి బాధ్యత ఈ కస్టోడియనే తీసుకుంటాడు. సో అందుకని వాడు ఏం చేస్తాడంటే డిపార్ట్మెంట్కి కాంపన్సేషన్ చేస్తాడు. వేరాస్ ఇన్ కేస్ ఆఫ్ లాస్ ఆర్ డ్యామేజ్ వచ్చేసరికి ఏంటంటే ఎలాంటి కాంపన్సేషన్ ఉండదు. తర్వాత నో డ్యూటీ పేయబుల్ ఆన్ సచ్ గూడ్స్. ఇక్కడ ఏంటి, ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ లాస్ట్ ఆర్ డ్యామేజ్ అయితే కనుక డ్యూటీ ఏదైతే పే చేస్తున్నాడో ఆ డ్యూటీని రెమిట్ చేస్తాడు.
నో నీడ్ టు క్యాలిక్యులేట్ ద డ్యూటీ క్యాలిక్యులేట్ చేయాలి. ఇన్ కేస్ ఆఫ్ లాస్ట్ ఆర్ డ్యామేజ్ అయ్యేసరికి డ్యూటీ క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకు? రెమిషన్ అమౌంట్ అనేది డిటర్మైన్ చేయాలి కాబట్టి డ్యూటీని క్యాలిక్యులేట్ చేస్తాడు. వేరాస్ ఇన్ కేస్ ఆఫ్ పిలిఫరైడ్ గూడ్స్ అయితే కనుక నో నీడ్ టు ప్రూవ్ ద పిలిఫరేజ్ బికాస్ ఇట్ ఈస్ ఆబ్వియస్. అంటే ఎంతో కొంత దొంగతనం చేసే అవకాశం అనేది జనరల్గా ఉంటుంది కాబట్టి నో నీడ్ టు ప్రూవ్ ద పిలిఫరేజ్. వేరాస్ ఇన్ కేస్ ఆఫ్ లాస్ ఆర్ డ్యామేజ్ ఆఫ్ ద గూడ్స్ బై ద ఫ్లడ్స్ ఆర్ ఫైర్ ఉంటే కనుక ఇట్ ఈస్ నెసెసరీ టు ప్రూవ్. ఎందుకు? వాడు మనకి ఏదైతే డ్యూటీ పే చేసామో దాన్ని రెమిట్ చేస్తున్నాడు కాబట్టి సో మనం డ్యూటీ అనేది కంపల్సరీగా క్యాలిక్యులేట్ చేస్తాం అండ్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ద డ్యామేజ్ హ్యాస్ బీన్ హ్యాపెండ్ అని చెప్పేసి. సో ఇక్కడ ప్రూవింగ్ అనేది కంపల్సరీ. వేరాస్ ఇన్ కేస్ ఆఫ్ పిలిఫరేజ్ అయితే కనుక ఇట్ ఈస్ నాట్ నెసెసరీ టు ప్రూవ్ బికాస్ ఇట్ ఈస్ ఆబ్వియస్. ఏంటి అంటే పిలిఫరేజ్ అనేది ఏంటి అంటే గూడ్స్ పెట్టి థెఫ్ట్ అనమాట. అంటే మనం వేర్ హౌస్లో పెట్టిన తర్వాత ఎవరో ఒకరికి వచ్చేసి ఎంతో కొంత నెగ్లిజిబుల్ అమౌంట్ అనేది దొంగలించి తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి డ్యూటీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే డ్యూటీ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. తర్వాత ప్రూవ్ చేయాల్సిన అంత అవసరం కూడా లేదనమాట. తర్వాత రెస్టోరేషన్ కూడా పాసిబుల్ అవుతుంది. ఎందుకు? ఎవరో ఒకరు తీసుకెళ్ళి వెళ్ళారు కాబట్టి ఏదైనా ఒక కరెక్ట్ యాక్షన్ తీసుకుంటే కనుక దాన్ని మళ్ళీ మనం రెస్టోర్ చేయొచ్చు. తర్వాత ఇలా పిలిఫరేజ్ జరిగినప్పుడు కస్టోడియన్ అనే పొజిషన్లో ఆ గూడ్స్ అనేవి ఉంటాయి కాబట్టి సో హీస్ రెస్పాన్సిబుల్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ గూడ్స్ అనమాట. అంటే కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఎవరు ఇలా పెట్టి థెఫ్ట్ చేయకుండా తను రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి. తను ఇన్ కేస్ ఎవరైనా పెట్టి థెఫ్ట్ చేస్తే కనుక డిపార్ట్మెంట్కి దీన్ని కాంపన్సేషన్ చేస్తాడు. తర్వాత ఇన్ కేస్ ఆఫ్ లాస్ ఆర్ డ్యామేజ్ ఆఫ్ ద గూడ్స్ వచ్చేసరికి ఫైర్ వల్ల కానీ ఫ్లడ్ వల్ల కానీ అవుతుంది. అయితే అప్ టు ద క్లియరెన్స్ ఆఫ్ ద గూడ్స్ వరకు కవర్ అవుతుంది అనమాట దీని స్కోప్ వచ్చేసరికి. అయితే డ్యూటీ అనేది కంపల్సరీగా క్యాలిక్యులేట్ చేస్తాడు. ఎందుకు? మనం ఏదైతే డ్యూటీ పే చేసామో ఈ లాస్ అయిన గూడ్స్ మీద లేదా డ్యామేజ్ అయిన గూడ్స్ మీద డ్యూటీ అనేది రెమిట్ చేస్తాడు కాబట్టి మనం డ్యూటీ అనేది కంపల్సరీగా క్యాలిక్యులేట్ చేయాలి. సో క్యాలిక్యులేట్ చేయాలి, అట్ ద సేమ్ టైం ప్రూవ్ చేయాలి. ఈ డ్యామేజ్ అయింది లేదా ఈ లాస్ అయింది, నాకు ఫ్లడ్ వల్ల లేదా ఫైర్ వల్ల డ్యామేజ్ అయింది, నాకు కాంపెన్సేషన్ చేయండి లేదా రెమిట్ చేయండి, నేను ఏదైతే డ్యూటీ పే చేశానో నాకు రెమిట్ చేయండి అని ప్రూవ్ చేసుకునే బాధ్యత ఉంది కాబట్టి క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. అండ్ రెస్టోరేషన్ అనేది పాసిబుల్ కాదు. తర్వాత where it is shown to the satisfactions of the assistant commissioner or the deputy commissioner imported goods has been lost or destroyed otherwise than as a reason of the pilferage at any time before the clearance of the home consumption, assistant commissioner or deputy commissioner shall remit the duty on the such goods. డ్యూటీ రెమిటెడ్ ఓన్లీ వెన్ సచ్ లాస్ అక్కర్డ్ బిఫోర్ ద క్లియరెన్స్ ఆఫ్ ద హోమ్ కన్సంప్షన్. అంటే ఏంటి? మనం అసిస్టెంట్ కమిషనర్కి కానీ లేకపోతే డిప్యూటీ కమిషనర్కి కానీ మనం కన్విన్స్ చేస్తే కనుక నా గూడ్స్ డ్యామేజ్ అయ్యాయి, లాస్ అయ్యాయి, ఎప్పుడు? బిఫోర్ ద క్లియరెన్స్ ఆఫ్ ద హోమ్ కన్సంప్షన్ అప్పుడు డ్యామేజ్ అయ్యాయి, అదర్ దాన్ ద రీజన్ ఆఫ్ ద పిలిఫరేజ్ అని చెప్పేసి మనం ప్రూవ్ చేసుకోగలిగితే కనుక అసిస్టెంట్ కమిషనర్ ఆర్ ద డిప్యూటీ కమిషనర్ వచ్చేసరికి మనం ఏదైతే డ్యూటీ పే చేసామో దాన్ని రెమిట్ చేస్తాడు. అయితే ఇక్కడ చూడాల్సిన ఓన్లీ కండిషన్స్ ఏంటి అంటే ఆ డ్యామేజ్ అనేది బిఫోర్ ద క్లియరెన్స్ ఫర్ ద హోమ్ కన్జంప్షన్ అయి ఉండాలి అండ్ రీజన్ వచ్చేసరికి అదర్ దెన్ పిల్ఫరేజ్ అయి ఉండాలి. తర్వాత ద రెమిషన్ ఆఫ్ ద డ్యూటీ ఆన్ రిలింక్విష్మెంట్ ఆఫ్ ద టైటిల్ ఆఫ్ ద గూడ్స్. ఇక్కడ రిలింక్విష్మెంట్ ఆఫ్ ద టైటిల్ ఆఫ్ ద గూడ్స్ అంటే ఇంపోర్టర్ అనేవాడు టైటిల్ ఆఫ్ ద గూడ్స్ని రిలింక్విష్ చేస్తున్నాడు. రిలింక్విష్ అంటే ఏంటి? గివప్ చేస్తున్నాడు. ఎందుకు గివప్ చేస్తున్నాడు? ఫర్ సపోజ్ తనకు వచ్చిన గూడ్స్ అనేవి ఆర్ నాట్ యాజ్ పర్ ద స్పెసిఫికేషన్స్, అంటే తను చెప్పిన ప్రకారం గూడ్స్ అనేది ఇంపోర్ట్ అవ్వలేదు, లేదా గూడ్స్ ఆర్ డ్యామేజ్డ్ ఆర్ డెటోరియేటెడ్, కాంట్రాక్ట్ బ్రీచ్ అవ్వచ్చు. ఈ 3 సిచ్యువేషన్స్లో ఇంపోర్టర్ అనేవాడు టైటిల్ ఆఫ్ ద గూడ్స్ని రిలింక్విష్ చేస్తున్నాడు, అంటే నాకు వద్దు అని రిజెక్ట్ చేస్తున్నాడు అనమాట. ఎవరికి ఇస్తున్నాడు ఆ టైటిల్ ఆఫ్ ద గూడ్స్ అనేది అంటే ప్రిన్సిపల్ కమిషనర్కి టైటిల్ ఆఫ్ ద గూడ్స్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడు. అయితే ఈ రిలింక్విష్మెంట్ అనేది ఎప్పటిలోపు జరగాలి అంటే బిఫోర్ మేకింగ్ ద ఆర్డర్ ఫర్ క్లియరెన్స్ ఫర్ హోమ్ కన్సంప్షన్ ఆర్ వేర్ హౌసింగ్. సో బిఫోర్ క్లియరెన్స్ అప్పుడు మాత్రమే తను రిక్వెస్ట్ చేసినప్పుడు మాత్రమే రిలింక్విష్మెంట్ చేయగలడు. ఆఫ్టర్ ఆర్డర్ పాస్ చేసిన తర్వాత అయితే ఎలాంటి రీక్వెలెన్స్మెంట్ ఆఫ్ ద టైటిల్ని ఎంకరేజ్ చేయరనమాట. తర్వాత డ్యూటీ షల్ నాట్ బి రిక్వైర్డ్ టు పే. సో బిఫోర్ ద ఆర్డర్ కనుక తన రైట్ని కనుక రిలింక్విష్ చేస్తే తను ఎలాంటి డ్యూటీని పే చేయాల్సిన అవసరం లేదు. తర్వాత రిలింక్విష్మెంట్ షల్ నాట్ అలో ఇఫ్ ద అఫెన్స్ అపియర్స్ టు బి కమిటెడ్ రిలేటెడ్ టు దీస్ గూడ్స్ అనమాట. అంటే ఏంటి? తను ఆర్డర్ చేసిన గూడ్స్ ఫర్ సపోజ్ ఏమైనా ప్రొహిబిటెడ్ గూడ్స్ అనుకోండి, కస్టమ్స్ స్టేషన్కి వచ్చిన తర్వాత నాకు ఈ గూడ్స్ సంబంధం లేదు, నేను ఈ గూడ్స్ పెట్టలేదు అని చెప్పేసి వాడు తప్పించుకోవడానికి ఏదైనా ట్రై చేస్తే కనుక రిలింక్విష్మెంట్ అనేది పాసిబుల్ అవ్వదు. అది పాయింట్. సో ఇంపోర్టర్ అనేవాడు
టైటిల్ ఆఫ్ ద గూడ్స్ని రిలంక్వెస్ట్ చేయొచ్చు. ఎవరికి? ప్రిన్సిపల్ కమిషనర్కి. ఎప్పుడు అంటే 3 కేసెస్లో మాత్రమే రిలంక్వెస్ట్ చేయగలడు. ఎప్పుడు? గూడ్స్ అనేవి ఇంపోర్ట్ అయినవి నాట్ యాజ్ పర్ ద డిస్క్రిప్షన్ ఉన్నా, లేదా గూడ్స్ డ్యామేజ్ ఆర్ డెటోరియేట్ అయినా, లేదా కాంట్రాక్ట్ అనేది బ్రీచ్ అయినా కూడా రిలంక్వెస్ట్ చేయొచ్చు టు ద ప్రిన్సిపల్ కమిషనర్. ప్రొవైడెడ్ ఏంటి? ఓన్లీ కండిషన్ ఏంటంటే బిఫోర్ ద క్లియరెన్స్ ఫర్ హోమ్ కన్సంప్షన్ ఆర్ వేర్ హౌస్ ఆర్డర్ పాస్ చేసే బిఫోరే తను రిలంక్వెస్ట్ చేస్తే కనుక తను ఎలాంటి డ్యూటీ పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే తను రిలంక్వెస్ట్ చేస్తున్నప్పుడు ఏదైనా అఫెన్స్ నేచర్ ఉంది అనుకుంటే కనుక రిలంక్వెష్మెంట్ అనేది పాసిబుల్ అవ్వదు. తర్వాత అబేట్మెంట్ ఆఫ్ ద డ్యూటీ ఆన్ ద డ్యామేజ్డ్ ఆర్ డిటోరియేటెడ్ గూడ్స్ అనమాట. అబేట్మెంట్ అంటే ఏంటి అంటే కొంత అమౌంట్ మినహాయించడం, తగ్గించడం అనమాట. జస్ట్ లైక్ డిస్కౌంట్ అనుకోండి. abatement of the duty on damaged or deteriorated goods. Abatement of duty on the damaged imported goods is available if such imported goods are damaged accidentally, not due to the willful act, negligence, default of the importer other than the warehoused goods, after unloading but before the examination for the assessment by the customs authorities. So abatement అనేది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? ఓన్లీ ఆ గూడ్స్ వచ్చేసరికి ఏంటంటే యాక్సిడెంటల్గా డ్యామేజ్ అవ్వాలి అండ్ నాట్ డ్యూ టు ద విల్ఫుల్ యాక్ట్, నెగ్లిజెన్స్ ఆర్ డిఫాల్ట్ ఆఫ్ ద ఇంపోర్టర్. తర్వాత ఆఫ్టర్ అన్లోడింగ్ బట్ బిఫోర్ ద ఎగ్జామినేషన్ ఫర్ అసెస్మెంట్ బై ద కస్టమ్స్ అథారిటీస్. సో కస్టమ్స్ అథారిటీస్ వచ్చి అసెస్ చేసే బిఫోరు అండ్ ఆఫ్టర్ అన్లోడింగ్ అనమాట. ఈ పీరియడ్ మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే డ్యూటీని అబేట్మెంట్ చేస్తారు. తర్వాత the importer can get the damaged goods valued by the proper officer or may be sold by the proper officer by the public auction by tender with the consent of the importer. So ఆ డ్యామేజ్డ్ గూడ్స్ వాల్యూ తెలుసుకోవాలి అనుకుంటే he can get the help of proper officer or ఆ గూడ్స్ని పబ్లిక్ ఆప్షన్ ద్వారా సేల్ చేసి వాల్యూని కూడా డిటర్మైన్ చేయొచ్చు. ఏదైతే గ్రాస్ రిసిప్ట్స్ ఫ్రమ్ ఈ పబ్లిక్ ఆప్షన్ ఏదైతే వస్తుందో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద వాల్యూ ఆఫ్ ద సచ్ డ్యామేజ్డ్ గూడ్స్. అంతే. ద డ్యూటీ చార్జ్డ్ ఆన్ ద డ్యామేజ్డ్ గూడ్స్ ఈజ్ ఈక్వల్స్ టు the value of the damaged goods divided by the value of goods before damage into duty which is paid before damage అనమాట. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే కనుక డ్యూటీ చార్జ్డ్ ఆన్ ద డ్యామేజ్డ్ గూడ్స్ వస్తుంది. సో విడి అంటే వాల్యూ ఆఫ్ ద డ్యామేజ్డ్ గూడ్స్ డివైడెడ్ బై విబి అంటే వాల్యూ ఆఫ్ ద గూడ్స్ బిఫోర్ డ్యామేజ్ ఇంటూ డ్యూటీ ఆన్ ద గూడ్స్ బిఫోర్ డ్యామేజ్. మనం ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే కనుక డ్యూటీ ఆన్ ద డ్యామేజ్డ్ గూడ్స్ వస్తుంది. ఫస్ట్ ఏంటంటే ప్రొసీజర్ ఎలా జరుగుతుందంటే ఫస్ట్ పోర్ట్లో దిగుతాయి కదా, పోర్ట్ ఆఫ్ ద ఇంపోర్ట్లకు గూడ్స్ వస్తాయి కదా. వచ్చిన తర్వాత ఏమవుతుంది, అక్కడెక్కడో రాసాను నేను. చూడండి, పోర్ట్లో గూడ్స్ వచ్చిన తర్వాత అన్లోడ్ చేస్తాం. అన్లోడ్ చేసిన తర్వాత కస్టమ్స్ ఆఫీసర్ వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తాడు. ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఆర్డర్ ఫర్ హోమ్ కన్సంప్షన్ లేదా ఆర్డర్ ఫర్ వేర్ హౌసింగ్ అనేది పాస్ చేస్తాడు. పాస్ చేసిన తర్వాత గూడ్స్ అనేవి యాక్చువల్గా క్లియర్ అవుతాయి అనమాట. సో డిపెండింగ్ అపాన్ కేసు అబేట్మెంట్కి ఏమొస్తుంది, ఆఫ్టర్ అన్లోడింగ్ బట్ బిఫోర్ ఎగ్జామినేషన్ బై ద కస్టమ్స్ ఆఫీసర్స్ అని చెప్పేసి ఒక పాయింట్ ఉంది. సో అలా టైం లిమిట్స్ చూసుకోండి. ఈ సీక్వెన్స్లో ఇలా జరుగుతుంది ప్రొసీజర్ మొత్తం. ఫస్ట్ ఏంటి, పోర్ట్ ఆఫ్ ద ఇంపోర్ట్లో గూడ్స్ అనేవి ల్యాండ్ అవుతాయి. ల్యాండ్ అయిన తర్వాత వాటిని షిప్లో నుంచి అన్లోడింగ్ చేస్తాం. అన్లోడింగ్ చేసిన తర్వాత ప్రాపర్ ఆఫీసర్స్ అనేవాడు ఇన్స్పెక్షన్ చేస్తాడు ఆ గూడ్స్ని. ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఆర్డర్ అనేది పాస్ చేస్తాడు ఫర్ వేర్ హౌసింగా లేకపోతే హోమ్ కన్సంప్షనా అని చెప్పేసి. తర్వాత ఏమవుతుంది, యాక్చువల్గా క్లియర్ చేస్తాడు అనమాట ఇంపోర్టర్ అనేవాడు. అది జరుగుతుంది ప్రొసీజర్ సీక్వెన్స్లో. సో అబేట్మెంట్కి అర్థమైంది కదా కండిషను. అబేట్మెంట్ కావాలి అంటే డ్యామేజ్ అనేది యాక్సిడెంటల్గా అయి ఉండాలి, విల్ఫుల్గా అయి ఉండకూడదు. తర్వాత ఆఫ్టర్ అన్లోడింగ్ బట్ బిఫోర్ ఎగ్జామినేషన్ బై ద కస్టమ్స్ అథారిటీస్ అయి ఉంటే కనుక అబేట్మెంట్ అనేది పాసిబుల్ అవుతుంది. తర్వాత రేట్ ఆఫ్ ద డ్యూటీ ఆన్ ద డ్యామేజ్డ్ గూడ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, విడి అంటే వాల్యూ ఆఫ్ ద డ్యామేజ్డ్ గూడ్స్ డివైడెడ్ బై ద వాల్యూ ఆఫ్ ద గూడ్స్ బిఫోర్ డ్యామేజ్ ఇంటూ డ్యూటీ పేయబుల్ ఆన్ ద గూడ్స్ బిఫోర్ ద డ్యామేజ్. మనం ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే కనుక డ్యూటీ ఆన్ ద డ్యామేజ్డ్ గూడ్స్ వస్తుంది. తర్వాత డిటిఏ ఇన్ ఇండియా. ఇక్కడ ఏమవుతుందంటే ఇండియాలో డొమెస్టిక్ టారిఫ్ ఏరియా అనే ఒక లొకేషన్ ఉంటుంది. అక్కడ నుంచి సెజ్ యూనిట్కి గూడ్స్ అనేది పంపిస్తుంది అనమాట. ఈ సెజ్ డిటిఏ అనేది రెండు వచ్చేసరికి ఇండియాలోనే ఉంటాయి. అయితే ఇప్పుడు ఏం చెప్తాడంటే యాజ్ అన్ ఎక్స్పోర్ట్గా కన్సిడర్ చేయాలా, కన్సిడర్ చేస్తే కనుక ఎక్స్పోర్ట్ డ్యూటీ అనేది లెవీ అవుతుందా అని చెప్పేసి క్వశ్చన్ వేస్తాడనమాట. ఫస్ట్ ఏంటి, మన కస్టమ్స్ అనేది ఏం చెప్తుంది, ఎప్పుడు లెవీ అవుతుంది, ఐదర్ ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ జరిగినప్పుడు కస్టమ్స్ అనేది లెవీ అవుతుంది. ఇంపోర్ట్ అంటే ఏంటి,
ఏదైనా ఒక అవుట్ సైడ్ ద ఏరియా నుంచి ఇండియాలోకి గూడ్స్ అనేది రావాలా. లేదా ఎక్స్పోర్ట్ అంటే ఏంటి, అవుట్ సైడ్ ద టెరిటోరియల్ వాటర్స్ కనుక ఒక గూడ్స్ ఇండియా నుంచి బయటకు వెళ్ళిపోతే కనుక దాన్ని ఎక్స్పోర్ట్ అంటారు. ఇక్కడ ఈ డిటిఏ అండ్ సెస్ వచ్చేసరికి బోత్ విత్ ఇన్ ద ఇండియా ఉంది. సో అది ఎక్స్పోర్ట్ అవుతుందా, అప్పుడు ఎక్స్పోర్ట్ అనేది అవ్వదు. సో ఛార్జింగ్ సెక్షన్ కింద కవర్ అవ్వదు అనమాట ఈ పాయింట్ వచ్చేసరికి. సో ఛార్జింగ్ సెక్షన్ కింద కవర్ అవ్వదు కాబట్టి నో ఛార్జింగ్ ప్రొవిజన్ ఈజ్ ప్రొవైడింగ్ ఫర్ levy and collections of the customs duty on the goods supplied from the DTA to cess unit. So export duty cannot be levied on the DTA supplier. సో ఇట్ కెనాట్ బి లెవియడ్ అనమాట. ఇక్కడ ఇంట్రోలో ఏం చెప్తాడంటే వాడు, క్లియరెన్స్ ఆఫ్ ద గూడ్స్ ఫ్రమ్ ద డిటిఏ టు సెస్ ఆర్ నాట్ చార్జబుల్ టు ద ఎక్స్పోర్ట్ డ్యూటీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ఫాలోయింగ్ అబ్జర్వేషన్స్. ఏంటి అబ్జర్వేషన్స్? ద ఛార్జింగ్ సెక్షన్స్ అండర్ ద కస్టమ్స్ యాక్ట్ హ్యాస్ టు బి కన్స్ట్రోల్డ్ స్ట్రిక్ట్లీ. అంటే ఛార్జింగ్ సెక్షన్స్ అండర్ ద కస్టమ్స్ యాక్ట్ ఏదైతే చెప్తుందో దాన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి అని చెప్తుంది. సెకండ్ పాయింట్ ఏంటి, ఇఫ్ ఏ పర్సన్ ఈజ్ నాట్ ఎక్స్ప్రెస్లీ బ్రాట్ విత్ ఇన్ ద స్కోప్ ఆఫ్ ద ఛార్జింగ్ సెక్షన్ హీ కెనాట్ బి ట్యాక్స్డ్ ఎట్ ఆల్. అర్థమైందా? ఛార్జింగ్ సెక్షన్ కింద కవర్ అవ్వకపోతే కనుక హీ కెనాట్ బి చార్జ్డ్ టు ట్యాక్స్ ఎట్ ఆల్ అని చెప్తుంది. సో మనకిచ్చిన ఈ కేసులో ఛార్జింగ్ సెక్షన్ కిందే పడట్లేదు. ఎందుకు? ఎక్స్పోర్ట్ అవ్వట్లేదు, ఇంపోర్ట్ అవ్వట్లేదు. రెండు డిటి అండ్ సెజ్జరికి బోత్ విత్ ఇన్ ద ఇండియా ఉంది కాబట్టి ఛార్జింగ్ సెక్షన్ కింద కవర్ అవ్వట్లేదు కాబట్టి సో నాట్ ట్యాక్స్డ్ ఎట్ ఆల్ అనమాట. సో ఈ సప్లయర్ అనేవాడు హీఈస్ నాట్ సబ్జెక్ట్ టు ఎక్స్పోర్ట్ డ్యూటీ అనమాట. అంతే.